కాబట్టి ఆయన మాట విని ఆయన మాట ప్రకారం మనం చేస్తే, ఒకటి వినాలి, రెండవది చేయాలి. అప్పుడే మనం బండ మీద ఇల్లు కట్టుకునే స్థితిలో ఉంటాం. అంటే ఎన్ని తుఫాన్లు వచ్చినా, అంటే వాక్యము మనలో ఉన్నప్పుడు మాత్రమే ఎన్ని బాధలు వచ్చినా మనం ఆ వాక్యము ఆ బాధను అణిచివేస్తుంది. నీవు గనుక దేవుని మాటలు నీలో లేవనుకోండి, నీవు ఇసుక మీద కట్టుకున్న పునాదిలాగా ఇల్లు పడిపోద్ది. కాబట్టి దేవుని మాట శ్రద్ధగా విని దేవుని వాక్యాన్ని, ఆజ్ఞలను మనసులో దాచుకోవాలి, వాక్యాన్ని మనసులో దాచుకోవాలి, వాగ్దానాలను మనసులో దాచుకోవాలి. అప్పుడు నీవు పడిపోకుండా ఉంటావు. దేవునికి స్తోత్రం. ఎన్ని కష్టాలు వచ్చినా బాధపడకుండా ఉంటావు, దిగులు పడకుండా ఉంటావు. సరే, ఆయన తర్వాత మనం మేలు చేస్తాడు అని నిరీక్షణ కలిగి ఉంటావు పిల్లగా. కాబట్టి అబ్రహాముతో దేవుడు అన్నాడు, నిన్ను దీవిస్తాను, అనేక జనములకు నిన్ను ఆశీర్వకరంగా చేస్తాను. అయితే నువ్వు నా మాట వినాలి. ఏంటంటే నా మాట, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి, అన్యుల దేశంలోంచి నువ్వు వెళ్ళి నేను చూపించే దేశానికి వెళ్ళాలి. అలానే మనకు దేవుడు ఆశీర్వదించే ముందు మనలను లోకం నుంచి సపరేట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. బంధువుల నుంచి సపరేట్ చేస్తాడు, అన్యుల నుంచి సపరేట్ చేస్తాడు, విగ్రహాలను సపరేట్ చేస్తాడు, అవిశ్వాసం నుండి సపరేట్ చేస్తాడు. అవిశ్వాసుల నుంచి, భక్తిహీనుల నుంచి, బుద్ధిహీనుల నుంచి, లోకస్తుల నుంచి, లోకం నుంచి మన దేవుడు ఏం చేస్తాడంటే సపరేట్ చేసి తన పిల్లల సహవాసాన్ని, తన సహవాసాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం దీవెనలు పొందుకోవాలంటే, అంటే దీవెనలు భౌతిక సంబంధమైన దీవెనలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన ఫిజికల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అంటారు. భౌతిక సంబంధమైన దీవెనలేమో అన్న వస్త్రాలు, గాలి వెళ్తున్నాయి, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు కావలసినటువంటి పిల్లలు, భూములు, ధనధాన్యాలు, ఆహారము, నీరు, ఇవన్నీ మానవునికి కావలసినటువంటి భౌతిక సంబంధమైనటువంటి అవసరతలు. అది నువ్వు అడగకుండానే దేవుడు నీరుని ఇస్తున్నాడు, అడగకుండానే దేవుడు గాలిని ఇస్తున్నాడు, నువ్వు అడగకుండానే సమస్తం కూడా భూమి చేత ఫలాలు ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవి భౌతిక సంబంధమే. అవి ఆయన భౌతిక సంబంధమైన మాట వింటే వాటిని ఇస్తాడు కదా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, మనకు కావాల్సినవి అన్ని అనుగ్రహించే దేవుడు అని దేవుని వాక్. అంటే దేవుని మాట వినాలి, రెండోది ఆ మాట ప్రకారం చేయాలి. అర్థమైంది? అబ్రహాం గారు చెప్పిన వెంటనే ఆయన తన బంధువులు కదా తన దేశం నుండి విడిచిపెట్టి ఏం చేశాడంట, బయలుదేరాడు. అంటే తను గ్రామం నుంచి, తన ఊరు నుంచి, తన దేశం నుంచి బయలుదేరి ఇక దేవుడు చూపించే దేశానికి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. అయితే దేవుని మాట ఒకటి వెళ్ళలేదు, బంధువులను వద్దన్నాడు, తన ఇంటి వారిని వద్దన్నాడు. దేవుడు ఏమన్నాడు చెప్పండి, నీ ఇంటి వారిని కూడా, నీ తండ్రి ఇంటిని కూడా విడిచిపెట్టమను. తండ్రి ఇంటిని కూడా అంటే తండ్రితో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు, అంటే అన్నలు, తమ్ముళ్ళు, తండ్రి యొక్క తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బలగం, వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టి నీ వరకే బయలుదేరమన్నారు. అయితే అబ్రహాం ఏం చేశాడంటే తమ్ముని కుమారుని కూడా తన తోడు తీసుకెళ్ళాడు, తన తండ్రిని కూడా తీసుకుని వెళ్ళాడు. అంటే చిన్న మాట దేవుడు వినలేదు, దేవుని మాట అబ్రహాం విన్న కారణం చేత కదా చాలా ఆశీర్వాదం లేట్ అయిపోయింది. తండ్రి చనిపోయిన తర్వాత మరలా దేవుడు మాట్లాడాడు, కుమారుడు వేడైన తర్వాత దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. అంటే వద్దన్న సహవాసం మనం చేయకూడదు. దేవుని మాట తూచా తప్పకుండా మనం గైకొనే వారిగా ఉండాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తూ 75 సంవత్సరంలో దేవుడు దర్శించాడు. ఎన్నో సంవత్సరం చెప్పండి, ఆయనకి 75 ఏళ్ళు అప్పుడు. అంటే ఆ దినాలలో ఆయుష్కాలం చాలా ఎక్కువగా ఉండేది. 969 సంవత్సరాలు బ్రతికాడు మెతుషాలు కదా. 930 సంవత్సరాలు, 950 సంవత్సరాలు, 900 ఇట్లగా చాలా సంవత్సరాలు బ్రతికారు. కాబట్టి 75లో దేవుడు అంట అబ్రహామును దర్శించాడు. 75 నుంచి ఈ లోపు 75 సంవత్సరం మాట్లాడినప్పుడు అంట తండ్రిని తీసుకెళ్ళాడు, అన్నయ్య కుమారుని తీసుకెళ్ళాడు, తమ్ముని కుమారుని తీసుకెళ్ళాడు. కానీ దేవుడు ఆ తమ్ముడు కుమారుడు వేరైన తర్వాత, తండ్రి చనిపోయిన తర్వాత మరలా మాట్లాడటం మొదలు. మనం చదువుకున్న 17వ అధ్యాయం 1వ వచనంలో అప్పటికి కదా వేరైపోయారనమాట వీళ్ళు. 17వ అధ్యాయంలో గమనించండి ప్రేమైన వాళ్ళ.
మరలా 86 సంవత్సరాలు 75 నుంచి మరలా 86 10 ఏళ్ళ తర్వాత మరలా మాట్లాడుతున్నాడు. నేను నిన్ను దీవిస్తానని మాట్లాడు. ఆ తర్వాత గమనించిన ప్రియులరా, నీతో నిత్య నిబంధన చేస్తానని దేవుడు మాట్లాడాడు. ఈ రీతిగా అంటే ఎలా మాట్లాడంట, నేను సర్వశక్తి కలిగిన దేవుడును. దేవునికి స్తోత్రం. ఏమని మాట్లాడు, నీతో మాట్లాడుతున్న వారు ఏమంట, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడివై నడవాలి అని మాట్లాడాడు. నా నిబంధనను నేను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని ఆ దేవుడు చెప్తున్నాడు. అబ్రాహామును సాగిలపడి ఉండగా నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి అవుదువు. నా నిబంధనను కదా అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అబ్రహాము ఇక నీ పేరు అబ్రహాము అనబడదు, అబ్రహాము అని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి అని అర్థం. అబ్రహాము అంటేనే సింగిల్, అది ప్లూరల్. అబ్రహాం ఏమో సింగులర్, దేవుని ప్లూరల్ అని అర్థం ప్రియులు. కాబట్టి అనేక జనములకు నేను తండ్రిని చేస్తాను అంటే ఆశీర్వదిస్తానని మాట్లాడు. మళ్ళీ 86 సంవత్సరాలు మాట్లాడు. 86 నుంచి ఏమన్నాడు, మళ్ళా 99 వరకు మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. అంటే దాదాపుగా 75 నుంచి 24 సంవత్సరాలు మరలా దీవిస్తానన్నాడు. ఆయన మాట విని అబ్రహాము వెళ్ళిపోయాడు, కానాను ప్రాంతానికి వెళ్ళాడు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఆశీర్వాదం నీకు సంతానం కలుగు చేస్తానన్నాడు. మెయిన్ ఆశీర్వాదం. అప్పటి వరకు శారా గుడ్రాలుగానే ఉంది, సంతానం లేకుండా ఉన్నారు. దేవునికి స్తోత్రం. 99 సంవత్సరంలో మళ్ళా ప్రత్యక్షమై కదా నేను దీవిస్తాను అబ్రహాము అన్నాడు. ఎక్కడ అధ్యాయం ఒకసారి చూస్తారా, మరలా 99లో మరలా కనిపించాడు. అంటే 3 సార్లు, తన 3-4 సార్లు ప్రత్యక్షతను ఇచ్చాడు ప్రియమైన వాళ్ళరా తాను దీవించడానికి. ఒకసారి చూద్దామా. పదిహేడవ అధ్యాయం 18వ అధ్యాయంలో మరలా 18వ అధ్యాయంలో 99 శారముకి 90 ఇప్పుడు 89 అవును. దేవునికి మహిమ కలుగుగా. ప్రియులారా గమనించండి. ఇక 86లో పైన వచనంలో ఉంటుంది చూడు, 16వ అధ్యాయం 17 వచనం, 16వ వచనం. హాగరు అబ్రహామునకు ఇష్మాయిలును కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్ల వాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు శారా ఆగరు కూడా కలిగినప్పుడు కూడా ఆయన ప్రత్యక్షమయ్యాడు. 86లో ప్రత్యక్షమయ్యాడు. తర్వాత మళ్ళీ 99లో ప్రత్యక్షమయ్యాడు. తను దీవిస్తానని మాట్లాడాడు ప్రియులరా. అయితే నీవు నా మాట వినాలని మాట్లాడుతున్నాడు ప్రియులరా. ఆ తర్వాత డైరెక్ట్గా ప్రత్యక్ష 18వ అధ్యాయంలో ఆయనే దిగి వచ్చాడు. ఇప్పుడు దాకా మాట్లాడాడు, ఇప్పుడేమో 18వ అధ్యాయంలో సింధూర మమ్రే దగ్గర సింధూర వనంలో అబ్రాము ఎండవేళ గుడారం దగ్గర కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడిను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దాకా ప్రత్యక్షతని ఇచ్చాడు, స్వరమే వినిపించాడు. ఇప్పుడు డైరెక్ట్గా దేవుడే అబ్రహాము దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మూడోసారి వచ్చాడు. అంటే దేవుని మాట వినటం, దేవుని మాట ప్రకారం ఒక ఎత్తు అయితే, దేవునిని చేర్చుకోవటం ఒక ఎత్తు అనమాట. ఇప్పటి వరకు దేవుని మాట విన్నాడు, దేవుని మాట ప్రకారం నడుచుకున్నాడు, కానీ దేవునిని చూడలా. ఇప్పుడు ప్రత్యక్షంగా ఎండవేళ ఆ మమ్రే వనంలో సింధూర వృక్షం కింద అబ్రహాము గుడారం వేసుకొని ఉన్నప్పుడు దేవుడే వచ్చాడంట. ఎలా వచ్చాడు? మానవుడిగా కనిపిస్తూ, అబ్రహాము కనిపిస్తూ వచ్చాడంట. ముగ్గురుగా కనిపించాడంట. ఎంతమంది? ముగ్గురుగా ఎందుకు వచ్చాడు? దేవుడు ఒక్కడే కదా. ప్రశ్న, దేవుడు ఒక్కడే, కానీ ముగ్గురుగా వచ్చాడు అబ్రహాము గారి దగ్గరికి. ఎందుకని? దేవుడు అనంతుడు కాబట్టి మానవుని నేత్రాలకి దేవుడిని చూడలేవు. ఈ నేత్రాలు దేవుని చూడలేమంట, చూచి బ్రతకలేమంట. మనం కాలిపోతాయి మన కనులు. కాబట్టి కనిపించే రీతిగా మానవులులాగా ముగ్గురుగా ఆయన, మానవుడు చూసే రీతిగా మానవులలాగా ఆయన భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే
కనిపించరు కదా. అబ్రాహాము దేవుడు వస్తే అబ్రాహాము కనులకు దేవుడు కనిపించడు. ఆ కనులు దేవుడిని చూడలేవు, చూసినా బ్రతకలేడు, చనిపోతాడు. కాబట్టి తన మహిమను తగ్గించుకొని ముగ్గురుగా మానవుల్లాగా దేవుడు వచ్చాడు అని అర్థం. అర్థమైందా? ముగ్గురు మనిషి చూసే రీతిగా తన మహిమను తగ్గించుకొని ముగ్గురుగా ఆయన వచ్చాడు ఆ తోటలోకి. అప్పుడు అబ్రహాం గారు సాగిలపడి నమస్కరించి ఏం చేశారంట, అయ్యలారా ఎండవేళ్ళు వచ్చారు అని మంచం వేసి మంచం మీద కూర్చోండియా, మీరు కొద్దిసేపు సేద తీర్చినట్లయితే ఈలోపు నేను ఆహారాన్ని సిద్ధపరుస్తాను, భోజనం సిద్ధపరుస్తాను, మీరు భోజనం చేసి వెళ్ళొచ్చు అన్నాడు. దేవునికి స్తోత్రం. అన్నప్పుడు